శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ 24, 2023 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల క్వశ్చన్ అయితే కువైట్కి సంబంధించిన అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ నెలలో సుమారుగా 3,375 మంది ప్రవాసీలని దేశ బహిష్కరణ చేయనట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇందులో 1991 మంది మగవాళ్ళు ఉండగా 1384 మంది ఆడవారు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఎక్కువ శాతం మంది నివాస చట్టాన్ని, కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు ఈ ఉపాంత కార్మికులు, అలాగే ప్రజా నైతికతను ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఉన్నారు. కువైట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 షిఫ్ట్లు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే కువైట్లోని అన్ని గవర్నరేట్లను కవర్ చేయడం జరుగుతుంది భద్రతా అధికారులు ఈ తనిఖీలు అయితే. కాబట్టి కువైట్లో విస్తృతంగా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. కాబట్టి ఎవరైతే నివాస చట్టాన్ని, కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా అజాగ్రత్తగా ఉంటే మంచిది. కువైట్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు 2023 సంవత్సరంలో కువైట్ వ్యాప్తంగా సుమారుగా 54 టన్నుల ఆహారం, చెడిపోయినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి ఆహార పదార్థాలని వీళ్ళు నాశనం చేయనట్లు తెలియజేస్తున్నారు. వీళ్ళు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా చెడిపోయినట్టు ఆహారం అంటే ఎక్స్పైరీ అయిపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన తర్వాత అవి పాడైపోయినటువంటి స్థితిలో ఉండొచ్చు. ఏవైనా సరే మొత్తం మీద మానవులు తినడానికి ఉపయోగపడినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అలాంటి ఆహారాన్ని 54 టన్నులు ఇల్లు ధ్వంసం చేయనట్లు తెలియజేస్తున్నారు. అలాగే 910 ఉల్లంఘనలు నమోదు చేయనట్లు తెలియజేస్తున్నారు. 2400 తనిఖీలు నిర్వహించారంటే ఆ 2400 తనిఖీల్లో 910 ఉల్లంఘనలుగా నమోదు చేయనట్లు తెలియజేస్తున్నారు. అలాగే 290 హెచ్చరికలు కూడా జారీ చేయనట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్లో ఎవరైతే ఈ విధంగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదంటే దేనికి పనికిరావన్నమాట, ఎప్పుడో తయారు చేసినటువంటి వస్తువుల్ని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన తర్వాత అమ్మడం కానీ ఇలాంటివి చేస్తుంటారు కదా, అలాంటి వారిపైన ముఖ్యంగా దృష్టి పెట్టేదానికి వీళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో అలాంటి వాటిలో ఈ విధంగా 54 టన్నుల ఆహార పదార్థాలు అనేటువంటిది నాశనం చేసినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి న్యాయ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ఈజిప్షియన్ వ్యక్తికి న్యాయస్థానం 5 సంవత్సరములు జైలు శిక్ష విధించింది. ఎందుకు అనేసి అంటే ఇతను ఈ కోర్టులో ఆల్రెడీ ఎవరికైతే శిక్షలు పడడానికి రెడీగా ఉంటారో, లేదంటే ఏదైనా కొన్ని కేసులు విచారణలో ఉంటాయి కదా, వారికి సంబంధించిన ఫైల్స్ అనేవి తారుమారు చేయడం అనమాట. డాక్యుమెంట్స్ అవన్నీ కూడా సిస్టంలో ఇతను తారుమారు చేసి వాళ్ళకి శిక్ష అనేది తగ్గించడం, లేదంటే క్యాన్సిల్ చేయడం ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఇతని పైన వీళ్ళు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈయన ఈ న్యాయ మంత్రిత్వ శాఖలోనే పనిచేస్తున్నాడంట. సో అక్కడ పనిచేస్తుంటే ఒక ఉద్యోగి. సో ఇది కాస్త బయటపడడంతో కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అయితే ఆయనకి 5 సంవత్సరములు జైలు శిక్ష విధించింది. దీంతో పాటుగా మరొక ముగ్గురికి 10 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. ఎందుకోసమో తెలుసా? కువైట్లో ఈ మెడికల్ అనేది ఉంటుంది కదా, సో ఆ మెడికల్లో వీళ్ళు అవకతవకలకి పాల్పడ్డారు అని చెప్పేసి. అంటే కొంతమంది ఎవరైతే ఈ అంటువ్యాధులతో బాధపడుతుంటారో అలాంటి వారికి మెడికల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మెడికల్ పాస్ అయిపోయినట్లు చేయడం అనమాట. మెడికల్ శాంపుల్స్ తీసుకుంటారు, బ్లడ్ శాంపుల్స్ అవి, కానీ వీళ్ళు టెస్టులు అంటే నిర్వహించకుండా పాస్ అని చెప్పేసి పంపించడం జరిగింది. కానీ యాక్చువల్ వాళ్ళకి అంటువ్యాధులు ఉన్నాయి. ఆ అంటువ్యాధులు ఉన్న వాళ్ళు కువైట్లో ఉండడానికి అర్హులైతే కాదు. అలాంటి ప్రవాసీల దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళు ఇక్కడ మెడికల్ అనేది పాస్ చేపిస్తున్నారంట. ఆ విధంగా చేసినందుకు గాను ఒక ముగ్గురికి 10 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం. కువైట్లోని గల్ఫ్ స్ట్రీట్లో 30 సంవత్సరాల వయసు గల నుండి ఒక కువైటీ పౌరుడు బైక్ పైన విన్యాసాలు నిర్వహించాడు. అది కూడా అతని ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగేలాగా అతను విన్యాసాలు అనేవి నిర్వహించడం, అంటే డ్రిప్పింగ్స్ ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనమాట. దీంతో పోలీసు వాళ్ళు సమాచారం అందించారు. పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని ఒక భద్రతా అధికారి అతను అదుపులో తీసుకోవడానికి ట్రై చేశాడు. కాకపోతే అతను తప్పించుకొని పారిపోతూ ఉండగా అతను చేసి మరీ వెళ్ళారు. ఒక సిగ్నల్ దగ్గర ఆగాడు. ఆగినప్పుడు దగ్గరికి వెళ్ళి అతనికి పైన ఈ ట్రాఫిక్ నియమాలను అతనికి ఉల్లంఘించాడు కాబట్టి చలానా రాయడానికి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి ఆ పోలీస్ అతని పైన దాడి చేయడం, అలాగే దుర్భాషలాడడం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆ పోలీస్ వ్యక్తి పై అధికారులకు సమాచారం అందించి మరికొంతమంది సహకారంతో అతన్ని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అతను ప్రస్తుతానికి అతనికి విచారణ జరుగుతుంది. మరి అతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి శిక్షలు ఉంటాయో మరి చూడాలి. కువైట్ ఎయిర్వేస్లోకి మరొక కొత్త విమానం వచ్చి చేరింది. ఎయిర్బస్ A320 నియో అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అనేటిది వచ్చింది. సో దీన్ని మామూలుగా బుర్గన్ అని చెప్పేసి పిలుస్తుంటారు వీళ్ళు. సో దీది ఆల్రెడీ ఇలాంటి విమానాలు వచ్చి ఒక 8 ఉన్నాయి. దీంతో కలిపి మొత్తం 9 విమానాలు అయ్యాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి
కువైట్ ఎయిర్వేస్ సంబంధించిన మొత్తం విమానాలు 32. దీంతో కలిపి మొత్తం 33 విమానాలకు చేరుకుంది కువైట్ ఎయిర్వేస్కి సంబంధించిన విమానాల సంఖ్య. అందులో మనం చూసుకున్నట్లయితే ఎయిర్ బస్ A330-200 ఇవి ఒక 3 ఉన్నాయి. ఎయిర్ బస్ A320-200 ఇవి ఒక 7 ఉన్నాయి. అలాగే బోయింగ్ 777-300 అని చెప్పేసి ఒక 10 ఉన్నాయి. అలాగే ఎయిర్ బస్ A330-800 ఈ ప్లేన్స్ వచ్చి ఒక 4 ఉన్నాయి. సో మొత్తం కలిపి ఇప్పటి వరకు మనకి ఈ స్టార్టింగ్లో చెప్పుకున్నటువంటి ఎయిర్ బస్ A320 నియో వీటితో కలిపి 33 విమానాలు చేరుకుంది కువైట్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి విమానాల సంఖ్య. రానున్న సంవత్సరంలో 2024లో మరికొన్ని విమానాలు కూడా వీళ్ళు కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. కువైట్లో సలాం అబ్దుల్ కలాం ఈవెంట్ ఎంత గ్రాండ్గా సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు కదా. అలాంటి ఈ సలాం అబ్దుల్ కలాం టీం ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో మాస్ మీడియా వారి ఆధ్వర్యంలో ఎంఏ హైదర్ గ్రూప్ చైర్మన్ అయినటువంటి హైదర్ అలీ గారి చేతుల మీదుగా 2024కు సంబంధించినటువంటి క్యాలెండర్ని ఆవిష్కరించారు. అక్టోబర్ 7న ప్రారంభమైనటువంటి ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ మధ్య దాడులు ఏవైతున్నాయో అవి ఇంకా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక్క గాజాలోనే సుమారుగా 166 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. దీంతో కలిపి ఇప్పటివరకు మొత్తం గాజాలో మరణాల సంఖ్య కనుక 20,424కు చేరినట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు. ప్రస్తుతానికి గాజాలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని సిరియా ప్రభుత్వం అయితే కనుక అక్కడ క్రిస్మస్ వేడుకల్ని ప్రస్తుతానికి బహిష్కరిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. సో సిరియాలో అయితే కనుక అది క్రిస్మస్ వేడుకలు అయితే కనుక ఉండవని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే మనకు సబ్స్క్రైబర్స్ కొంతమంది ఒక డౌట్ అయితే కనుక అడుగుతున్నారు చాలా రోజుల నుంచి, కువైట్లో రేపు క్రిస్మస్ కదా 25వ తారీఖున, సో క్రిస్మస్ వేడుకలు ఉంటాయా లేదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అన్ని సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలు అయితే కనుక ఉంటాయి. కాకపోతే చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం వరకైతే ఓకే. బహిరంగ ప్రదేశాల్లో మీరు సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, డాన్సులు వేయడం కానీ, లేదంటే పాటలు పెట్టడం కానీ, లేదంటే మ్యూజిక్ సౌండ్స్ అనేటువంటి ఎక్కువ పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ప్రస్తుతానికి కువైట్ మీకు అందరికీ తెలుసు కదా, 40 రోజు సంతాప దినాలు అయితే ఉన్నాయి. మన అమీర్ గారు చనిపోయిన దాని కారణంగా మాజీ అమీర్ అయినటువంటి అంటే దివంగత అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా గారు ఎవరైతే ఉన్నారో ఆయన మరణానికి గాను 40 రోజులు సంతాప దినాలు అయితే జరుగుతున్నాయి కదా. సో ఆ కారణంగా మనం బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివి ఏవి కానీ చేయకూడదు. ఇంకా చర్చి లోపల మామూలుగా ప్రార్థనలు అయితే చేసుకోవచ్చు, అక్కడి వరకు ఓకే. అందులో ఇంకొకటి కూడా ఉంది, ప్రస్తుతానికి గాజాలు ఏవైతే ప్రస్తుతానికి పరిస్థితులు ఉన్నాయో దాని దృష్ట్యా సెలబ్రేషన్స్ చేయకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ గతంలోనే తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రార్థనలు అయితే కనుక యథావిధిగా మామూలుగా వాళ్ళు చర్చి లోపల అయితే కనుక చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా లౌడ్ స్పీకర్స్ పెట్టి సౌండ్స్ పెట్టడం కానీ, లేదంటే బహిరంగ ప్రదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి మాత్రం చేయకూడదు అని చెప్పేసి మనకు అందినటువంటి ఒక సమాచారం. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్న కడప స్వీట్స్ వారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అయితే కనుక తెలియజేస్తున్నారు. అలాగే రేపు క్రిస్మస్ ఉంది. సో ఇప్పుడు ఫంక్షన్స్ అయితే కనుక చాలా మంది జరుపుకుంటూ ఉంటారు. సో మీ ఫంక్షన్స్కి ఎవరికైనా సరే స్వీట్స్ కావాలనుకుంటే కడప స్వీట్స్ వాళ్ళు ఆర్డర్ పైన మీకు డోర్ డెలివరీ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్ వ్యాప్తంగా వీళ్ళకి ఒక 3 బ్రాంచ్లు కూడా ఉన్నాయి. కాబట్టి కువైట్లో మీకు ఎవరికైనా సరే స్వీట్స్ కావాలనుకున్నట్టుగా ఉంటే మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇచ్చాను. ఆ నెంబర్లో కాల్ చేసి మీరు మీకు కావాల్సిన స్వీట్స్ని డైరెక్ట్గా వెళ్ళైనా సరే మీరు తీసుకోవచ్చు, లేదంటే డోర్ డెలివరీ ద్వారా మీరున్న చోటికే తెప్పించుకోవచ్చు. కువైట్లో ఉన్న భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే కువైట్లో ఉన్న ఈ భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు మంచి సర్వీస్ అందరికీ అందిస్తున్నారు. మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేరుస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు కార్గో ద్వారా వస్తువులు ఏదైనా పంపించుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 270 రూపాయల 5 పైసలకు ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 19 దినార్ల 700 పిలిసి ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 20 దినార్ల 309 పిలిసి ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆయనకి కువైట్లో 15 సంవత్సరాల అనుభవం అయితే ఉంది. ప్రస్తుతానికి ఆయన కువైట్లో ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి డ్రైవర్గా అయితే పనిచేస్తున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.